వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. మనం చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ ముందు 2024 ఎన్నికలకు ముందు అందరికీ చెప్పిన కథ ఇది, ముసలి పులి బంగారు కంకణం ఆశ చూపించి బాటసార్లు ఎలాగ మింగేసిందో అనేటువంటి కథను ఆయన పదే పదే చెప్తూ వచ్చారు. ఆ కథ ఆయన చెప్పినా కూడా ఎవరూ పట్టించుకోకుండా పాపం నమ్మారు. ఆ ముసలి పులి కథలో ముసలి పులిని బాటసారి నమ్మినట్టు కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మి దానికి ఇప్పుడు అనుభవిస్తున్నారు. వాళ్ళలో ఉద్యోగస్తులు కూడా ఉన్నారు అనేటువంటిది మనం పదే పదే చెప్పుకున్నాం. ఎందుకంటే ఉద్యోగస్తులకు చాలా హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఏంటంటే మొత్తం అసలు జగన్మోహన్ రెడ్డి మీకు చాలా అన్యాయం చేసేసాడు, ఓపీఎస్ ఇస్తానడు, ఓపీఎస్ ఇవ్వలేదు అని. అది వాస్తవమే. ఓపీఎస్ హామీ ఇచ్చిన మాట వాస్తవం. అయితే వాళ్ళు సిన్సియర్గా ఒప్పుకున్నారు కూడా, మేము అది అంచనా వేయడంలో తప్పైందని. కానీ దానికి ఏమాత్రం తగ్గనటువంటి ఒక ప్యాకేజీని జీపీఎస్ రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. దాని మీద ఉద్యోగ సంఘాలు అప్పట్లో ఏమీ పెద్ద దాన్ని వ్యతిరేకించలేదు. ఎవరో కొద్దిమంది అప్పుడు అదే ప్రతిపక్ష టీడీపీకి ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు ఎవరో ఒకళ్ళిద్దరు మాట్లాడారు తప్ప, ఇప్పుడు ఆ మాట్లాడిన వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం చాలా దారుణంగా మమ్మల్ని మోసం చేసింది అని అంటూ. ఎందుకంటే ఒక ప్రభుత్వాన్ని నిలబెట్టడంలో, కూల్చడంలో ఉద్యోగస్తుల పాత్ర చాలా ప్రముఖంగా ఉంటుందని మనం పదే పదే చెప్పుకున్నాం. పోస్టల్ బ్యాలెట్ దగ్గర నుంచి కూడా ఇది తెలిసిపోతుంది, ఆ వేవ్ తెలిసిపోతుంది. సో అలాగ ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఎలక్షన్ సిబ్బంది అంతా కూడా ఉద్యోగస్తులే ఉంటారు కాబట్టి ఒక ప్రభుత్వాన్ని దించాలన్నా ఉంచాలన్నా కూడా అది ఉద్యోగస్తుల చేతిలో ఉంటుంది అనేటువంటిది నాకు తెలుసు. కాబట్టి ఉద్యోగస్తులు మ్యాక్సిమం ప్రసన్నం చేసుకునే పనిలోనే ఉంటారు. కానీ మరి ఎందుకో ఈసారి ఉద్యోగస్తులను చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా విస్మరించారు అని గతంలో జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన వాళ్ళే ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శించడం కాదు, అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. చాలా నిప్పులు జరుగుతున్నారు. ముఖ్యంగా వాళ్ళలో బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు, ఆయన మనకు తెలుసు ఉద్యోగ జేఏసీ చైర్మన్గా ఉన్నారు. ఆయన ఇప్పుడు ఇటీవల వాళ్ళు చాలా డిమాండ్లు పెట్టారు, చాలా మీటింగ్స్ కండక్ట్ చేసుకున్నారు. వాళ్ళు మేము చాలా పెద్ద ఉద్యమంగా చేస్తాం దీన్ని, ఎందుకంటే డిఏ బకాయిలు ఇవ్వలేదు, పిఆర్సీ ఇప్పటివరకు నియమించలేదు, ఐఆర్ ఇంటర్మ్ రిలీఫ్ అంటారు అది ఇవ్వలేదు, తర్వాత ఎన్నో బెనిఫిట్స్ రిటైర్ అవుతున్న వాళ్ళ బెనిఫిట్స్ కానీ అవన్నీ కూడా చాలా బకాయిలు ఉన్నాయి. ఇలాంటి అనేక డిమాండ్ల మీద వాళ్ళు మాట్లాడటం జరిగింది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక మొన్న చాలా అతిపెద్ద సమావేశం కూడా జరిగింది. ఇక వాళ్ళు ఉద్యమానికి రెడీ అయిపోయారు, ఉద్యమానికి రంగం సిద్ధమైపోయింది అని చెప్పేసి ఆయన మాటల్లోనే ఆయన ఏమన్నారో, ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. ముందుగా అందరికీ నమస్కారం సార్. ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో రివర్స్ పిఆర్సీ తీసుకున్నటువంటి విషయం ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా మర్చిపోయినటువంటి అంశం. వారితో పాటు రిటైర్డ్ ఉద్యోగులు కానివ్వండి, లేదా కాంట్రాక్ట్ కానీ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కానీ అందరూ కూడా తీవ్రంగా మనస్తాపం చెందారు. అయితే అప్పుడు ఏదో ఒక పిఆర్సీ రివర్స్ పిఆర్సీ, మామూలు పిఆర్సీ పక్కకు వస్తే, పిఆర్సీ అయితే సెటిల్మెంట్ చేసుకున్నాం విత్ ఇన్ 3 years లోనే. ఏది అంత పెద్ద కరోనా గందరగోళంలో కూడా 2020, 2021 కరోనా కంప్లీట్ ఉన్నా కూడా 1/1/2022 నాటికి పిఆర్సీ ప్రకటించుకున్నాం, అమల్లోకి వచ్చేసింది. మాకు క్యాష్ పేమెంట్ కూడా వచ్చేసింది. అయితే ఈ రోజు 2024లో ఈ ప్రభుత్వం వచ్చింది అంటే ఆ లెక్కలో చూసుకుంటే 1/1/2027 నాటికి మాకు పిఆర్సీ సెటిల్మెంట్ అయిపోయి అమల్లో కూడా రావాలి. అంటే 3 years సరిపోతుంది. మాకు అంతకు ముందు నోషనల్ గా 1/7/2023 నుంచే రావాలి. అప్పుడు కూడా 1/7/2018 నుంచి రావాలి. కానీ సంవత్సరం వదిలిపెడితే మాకు 3 ఏళ్ళకి ఆ ప్రభుత్వంలో రివర్స్ పిఆర్సీ అని ఏదైనా సెటిల్ చేసుకున్నాం. అవును, కూటమి ప్రభుత్వం వస్తూ చెప్పినటువంటిది ఏమంటే, రివర్స్ పిఆర్సీ మీరు తీసుకున్నమాట వాస్తవం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి పిఆర్సీ ఇస్తాము, ఐఆర్ ప్రకటిస్తాము, అదే విధంగా డిఏలు ఎప్పటికప్పుడు ఇస్తాం, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా బకాయిలన్నీ చెల్లిస్తాము. అదే విధంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమ పథకాలు అమలు చేస్తాము.
వాళ్ళ జీతాలు కూడా పెంచుతాము. కాంట్రాక్ట్ ఉద్యోగులు క్రమబద్ధీకరణ వదిలిపెట్టారు, అవి చేస్తాము. ఇలా అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. అయితే మేము కూడా ప్రభుత్వం ఎవరైనా రాగానే కొంత సమయం అనేది వారికి కూడా ఇవ్వాలి. వారికి ఉన్నటువంటి ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులు అవన్నీ సరి చేసుకోవాలి కాబట్టి మేము కూడా ఓపికగానే ఉన్నాము. గత 2 సంవత్సరాలుగా ప్రభుత్వానికి మేము కూడా ఎప్పటికప్పుడు సహకరిస్తూనే ఉన్నాం. ఓకే. ఆర్థికేతరపరమైనటువంటి అంశాలు కొన్ని ప్రభుత్వం చర్చిస్తుంది కానీ ఆర్థిక పరమైన అంశాలు ఎక్కడా కూడా చర్చకు రావటం లేదు. ప్రభుత్వ ఉద్యోగులు తను పనిచేసిన కాలానికి సంబంధించినటువంటి జీతభత్యాలు ఆర్థిక పరమైనవే. ఆర్థికేతరమైన ఏముంటాయి? మాకు ప్రమోషన్లు ఇవ్వాలి, లేకపోతే మాకు మా ఫైల్ సంబంధించిన డిసిప్లినరీ యాక్షన్స్ ఉంటే త్వరగా చేయించాలి, ఇలాంటి ఆర్థికేతర అంశాలు. లేదా 62 ఏళ్ళ నుంచి 62 ఏళ్ళ పబ్లిక్ సెక్టార్కి ఇవ్వలేదు, అవి ఇవ్వాలి, అవి ఉంటాయి. ఓకే. ఏదో రకంగా ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని అన్ని ఆర్థిక పరమైన అంశాలు ముడిపడి ఉంటాయి. కాదు, దట్టు పిఆర్సీ అనేటువంటి అంశము కొద్దిగా ఎమోషనల్ బాండింగ్ ఉంటది ప్రతి ఉద్యోగి కూడా. పిఆర్సీ అంటే కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వాలు మాకు పిఆర్సీ 5 సంవత్సరాలకు ఒకసారి, 1 సంవత్సరం అటు ఇటు అయినా పిఆర్సీ సెటిల్ చేసేది ఒక ఎమోషనల్ బాండింగ్ అది. అలాగే కొత్త ప్రభుత్వాలు ఎవరు వచ్చినా రాగానే ఐఆర్ ప్రకటన అనేది అది అనివార్యం. ఈ ప్రభుత్వం కూడా ప్రభుత్వం రాగానే మంచి ఐఆర్ ప్రకటిస్తామన్నారు. అంతకుముందు తీసుకోండి, ఇదే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఐఆర్ ఇచ్చారు. అప్పుడు వైకాపా ప్రభుత్వం వచ్చిన 2014, 19 వాళ్ళు ఇచ్చారు. అలాగే 19లో వచ్చినటువంటి వైకాపా కూడా 27% ఐఆర్ ప్రకటన చేశారు, 27% ఇచ్చేశారు రాగానే అధికారంలోకి. కానీ 2 సంవత్సరాలు అయినా కూడా ఒకవైపు పిఆర్సీ కమిషనర్ రాజీనామా చేస్తే, రాజీనామా చేసిన స్థానంలో 2 సంవత్సరాల కమిషన్ నియమించలేకపోయారు. 26 అంటే 6 నెలల జూన్ 2024 రాజీనామా చేస్తే జూన్ 2026 అండి ఇది. మరి తప్పు కదా అది. మా ఉద్యోగులకు రావాల్సినట్టు నువ్వేమి మాకేమో దయాదక్షిణలు ఇచ్చేది కాదు. ధరలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు 5 సంవత్సరాలకు రివ్యూ చేసేది అది రివ్యూ కమిటీ, అంతే, నథింగ్ బట్ రివ్యూ కమిటీ. కొంతమందికి పెరగవచ్చు, కొంతమందికి పెరగపోవచ్చు, కొంతమంది స్కేల్స్ మారచ్చు, కొంతమంది స్కేల్స్ యథాతథంగా ఉంటాయి, మెజారిటీ స్కేల్స్ యథావిధంగా ఉంటాయి. సో అప్పుడు దాకా ధరలకు అనుగుణంగా ఉంది, ఏమన్నా గ్యాప్ ఉందా, గ్యాప్ లేదా, అప్డేట్ గా ఉన్నారా చూస్తారు, అంతే, చూసి ఇచ్చేస్తారు. అటువంటిది మీరు కమిషన్ నియామకం కూడా చేయకపోతే ఈ రోజు నుంచి కరెక్ట్ గా 1/1/2027 6 మాసాలే టైం ఉంది. అంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే చెప్తున్నాను, వాళ్ళు చాలా డిలేగా ఇచ్చారు. వాళ్ళ మీద అందుకే ప్రభుత్వం చాలా బాధపడింది. అయినా వాళ్ళు కరోనాతో ఉన్నప్పుడు 2 సంవత్సరాలు, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు కదా. మరి 1/1/2027కి ఏ విధంగా కమిషన్ వేయకపోతే వాళ్ళు పిఆర్ సెటిల్ చేస్తారు, అమలులోకి వస్తుంది? లేదు. పక్కన తెలంగాణ ప్రభుత్వం 1/10/2023 నుంచి 5% ఐఆర్ పొందుతా ఉన్నారు వాళ్ళు. ప్రతి నెల ప్రతి ఉద్యోగికి 60,000 నుంచి సంవత్సరానికి 60,000 నుంచి 1,50,000 దాకా నష్టం చేకూరుతుంది ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులకి. మరి ఈ నష్టాన్ని ఎవరు భరించాలి? గత ప్రభుత్వంలో పెట్టినటువంటి డిఆర్ఎస్ మొత్తం ₹1 కూడా ఇంతవరకు రాలేదు. 1/7/2018 అంటే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వెళ్ళేటప్పుడు ఆపినటువంటి డిఆర్ఎస్ మొన్న ఇచ్చామని చెప్పారు కానీ సగం మంది కూడా పడలేదు అది. సో ఆ ప్రభుత్వంలో గత ప్రభుత్వం మొత్తం అయ్యామంతా పిఆర్ఎస్ డిఆర్ఎస్ అట్లాగే ఉన్నాయి. సుమారుగా 15,000 కోట్ల రూపాయల బకాయిలు అవి. అది పక్కన పెట్టండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024లో ప్రభుత్వం వస్తే ఒక్క డిఏని మాత్రమే ఇచ్చారు. ఇప్పటికి 5వ డిఏ ఈ జూన్ మళ్ళా జూలై నుంచి 5వ డిఏ వచ్చేస్తుంది. ఆ ప్రకటించిన 1 డిఏ కూడా అరియర్స్ ఇచ్చేదానికి 10% జూన్ లో మేలోనే జీతాలు తీసుకోమని చెప్పారు. మే జీతంతో పాటుగా రిటైర్డ్ ఎంప్లాయీస్ కి, సిపిఎస్ ఎంప్లాయీస్ కి 10% క్యాష్ ఇస్తారు. అది కూడా జీవో ఇచ్చారు కానీ అమలు కాలేదు. మాకు ఏ ₹1 అదనంగా కానే కాదు, మా కూలీ డబ్బుల్లోనే మిగిలిస్తూ మా జీతాలు ఇచ్చారని గొప్పగా చెప్పుకుంటే ఎన్ని రోజులు దీన్ని భరించగలుగుతాం?
రకరకాల లీవులకు సంబంధించినటువంటి డబ్బులు ఎంత ఉందో చెప్పమని గత సంవత్సర కాలంగా ఏపీజేఎస్ అమరావతి పక్షాన మా పే స్లిప్ లో మెన్షన్ చేయండి అని ఇన్ రైటింగ్ లో ప్రభుత్వానికి ఆర్థిక శాఖగా చెబుతూనే ఉన్నప్పటికీ ఈ రోజు కూడా లెక్కలు బయట పెట్టడానికి సిద్ధంగా లేదు ఆర్థిక శాఖ. ఎందుకు అని చెప్పట్లేదు. అది నేనేది నీ సొంత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులకే లెక్కలు చెప్పలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంటే ఇది పారదర్శకత అనిపిస్తుందా? నీ సొంత ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులు అదేమంటే కొంతమంది పెద్దలు చెప్తారు, ప్రభుత్వంలోకి వెళ్ళి మా జీతాలు మాకు పెన్షన్లు రావాల్సినటువంటి బకాయిలు రాలేదని అడిగితే వస్తున్న ఆదాయం మొత్తం ప్రభుత్వ ఉద్యోగులకే సరిపోతున్నాయి, 97%, 96% అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ప్రభుత్వ ఉద్యోగులకే ప్రభుత్వానికి భారం అయిపోతుంది. ఈ ప్రభుత్వాలు ప్రభుత్వ ఉద్యోగుల్ని దేనికోసం తీసుకున్నారో సమాధానం చెప్పాలి. అంటే భారమయ్యేదానికి తీసుకున్నారా, ప్రజలకు సేవ చేసేదానికి తీసుకున్నారా? అంటే తప్పు చేశారా ప్రభుత్వం ఏమన్నా? అది గత ప్రభుత్వం కానీ అంతకుముందు ప్రభుత్వం ఏ ప్రభుత్వాలైనా ప్రభుత్వ ఉద్యోగులు ఏ రోజు కూడా ప్రభుత్వానికి భారం కాదు, బలం. ఈ ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నబట్టే ప్రజలకి ప్రభుత్వాలు పెట్టేటువంటి సంక్షేమ పథకాలు గాని సేవా కార్యక్రమాలు కానీ చేరుతున్న సంగతి ప్రభుత్వం మర్చిపోకూడదు. జాబ్ క్యాలెండర్ ఎలా ఇస్తున్నారంటే వాళ్ళకి జీతాలు ఇద్దామనే కూడదామనే మరి చెప్పండి, దేనికి అది మోసం చేస్తున్నట్లా రకరకాలుగా మేమేదో అడ్డగోలు గడుగుతున్నట్టు, అడ్డగోలుగా ప్రభుత్వాన్ని మేమేదో బెదిరిస్తున్నట్టు రకరకాలుగా స్టార్ట్ అవుతాయి. మేము ఉద్యమం అనగానే మీతో మాట్లాడుతున్నా కూడా రకరకాలుగా లైవ్ లో పెడతా ఉంటారు. వాళ్ళందరిని అడుగుతున్నాను, వాళ్ళ ఇంట్లో కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు, వాళ్ళ ఇంట్లో టీచర్ ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఒక లెక్చరర్ ఉంటాడు, లేకపోతే ఒక ఇంజనీర్ ఉంటాడు, ఒక డాక్టర్ ఉంటాడు, ప్రభుత్వ ఉద్యోగి ఉంటాడు. కనుక్కోమనండి వాళ్ళని. వాళ్ళ సంతృప్తి పరంగా వాళ్ళ బంధువులు వాళ్ళ ఇంట్లో కలిసి వాళ్ళ బంధువులు ఇంట్లో ఉంటారు, కనుక్కోమనండి. వాళ్ళు తృప్తిగా ఉన్నారు, సంతృప్తిగా ఉన్నారు, కనీసం వాళ్ళ బకాయిలు రావాల్సిన బకాయిలు ఎంత ఉందో కూడా లెక్కలేసుకునే స్థితి కూడా తెలియదు. ఇప్పుడు మర్చిపోయాం. నా డిఆర్ఎస్ ఎంత రావాలో నాకు తెలియదు, ఏమి ఇచ్చారో నాకు తెలియదు, ఏమి ఇవ్వలేదో నాకు తెలియదు, నా సరెండర్ లీవ్లు ఎప్పటి నుంచి ఇచ్చారో తెలియదు, ఎప్పుడు ఇవ్వాలో తెలియదు, ఎవరు చెప్పరు. నా ఎర్ర లీవ్ రిటైర్ అయినోడికి ఎప్పుడు దాకా ఇచ్చారో చెప్పరు, గ్రాట్యుటీలు ఎప్పుడు దాకా ఇచ్చారో తెలియదు. ఇచ్చాము, 1000 కోట్లు ఇచ్చామని చెప్తుంటారు. ఎంత ఇచ్చారు, ఎంత ఇవ్వాలి, ఇది పద్ధతిగా చెప్పాలా లేదా? మెన్షన్ చేస్తే మీకు వచ్చే నష్టం ఏంటి? బిల్లులు వీళ్ళు చెప్పినట్టుగా బిల్లులు మొత్తం 31/3 ప్రతి సంవత్సరం 31 మార్చి 31 రాగానే అప్పటి వరకు ఉన్నటువంటి 1000 కొలది బిల్లులన్నీ వెనక్కి పంపిస్తారు. తిరిగి ఆ బిల్లులు మళ్ళీ లెక్కలో కూడా రావు. ఎగ్గొట్టేదానికి ప్రభుత్వాలు పూనుకున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు 1000 కోట్ల బకాయిల గందరగోళం అయ్యే పరిస్థితి నెలకొంటుంది. ఇది ప్రమాదం. సో ఇది అంటే ఆర్థికేతర అంశాలు, అంటే అవి డబ్బుతో ముడిపడినవి కాదు కాబట్టి ట్రాన్స్ఫర్లు అవి ఇవి వాటి గురించి చర్చిస్తున్నారు తప్ప ఆర్థిక అంశాల విషయంలో పక్కన పెట్టేస్తున్నారు అని. అంటే మరి సంపద సృష్టించి ఇవన్నీ చేస్తాను అని ఈ హామీలన్నీ ఇచ్చారు. సూపర్ 6 హామీలు జనాలకు ఎలా అయితే ఇచ్చారో ఇలాంటి రకరకాల హామీలన్నీ కూడా ఉద్యోగస్తులకు కూడా బోల్డ్ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీ మరి చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తా అని మరి వేళ ఉద్యోగస్తుల అని ఇలాగా వాళ్ళకి మొండి చేయి చూపించడం ఏంటి అనేటువంటిది వాళ్ళు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి విషయం. చూద్దాం, ముందు వాళ్ళ ఉద్యమ కార్యాచరణ అది ప్రకటిస్తూ ఉంటున్నారు. పరిణామాలు ఎలా ఉంటాయో చూద్దాం. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.